నమస్కారం, నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూడబోతున్నాం. అది మనం జొన్నలతో చేయబోతున్నాం. సో ఇవాళ మనం చూడబోయే రెసిపీ జొన్నల ఉప్మా. దీంట్లో కొన్ని కూరగాయలన్నీ వేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్తో టేస్ట్తో ఇవాళ మనం చేయబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. జొన్నల ఉప్మాకి నేను 1 కప్పు జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి కావాల్సినంత నీళ్లు పోసి ఒక 10 గంటల సేపు మనం నానబెట్టుకోవాలి. సో జొన్నల్ని ఒక 10 గంటల సేపు నానబెట్టాను కదా, బాగా సోక్ అయిందనమాట. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్కి మార్చేస్తున్నాను. జొన్నలు బాగా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చూస్తే జొన్నలు పూర్తిగా మునిగాయి. నీళ్లు ఒక 1/2 ఇంచ్ వరకు పై వరకు నేను పోసాను. కుక్కర్ మూసి వెయిట్ పెట్టి మీడియం లో ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో ప్రెషర్ అంతా బాగా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ తెరిచి చూద్దాం. జొన్నలు చూడండి ఎంత బాగా ఉడికాయో. సపోజ్ ఎక్స్ట్రా నీళ్లు ఉంటే మనం దీన్ని వడిగట్టేసుకోవచ్చు. జొన్నలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాం. ఇక్కడ నేను ఒక మంచి వైట్ ప్యాన్ తీసుకున్నాను, మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ప్యాన్ వేడైన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ మనం రోస్ట్ చేసుకుందాం. సో లైట్గా రోస్ట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేస్తున్నాను. ఇవి రోస్టెడ్ పీనట్సే, మీరు పల్లీలు కానీ జీడిపప్పులు కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఆవాల సౌండ్ వినిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని ఎండుమిరగాయలు, కొద్దిగా ఇంగువ వేసి కొంచెం మిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ దీంట్లో 1 పెద్ద ఉల్లిపాయ ఇట్లా సన్నగా తరిగి వేస్తున్నాను స్లైసెస్గా. మీరు నార్మల్గా చాప్ చేసుకోవాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు 3 పచ్చిమిరపకాయలు జస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కూరగాయలకి ఇక్కడ నేను కొన్ని బీన్స్ కట్ చేశాను, బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. సన్నగా తరిగిన క్యారెట్ 1 చిన్న క్యారెట్. ఫస్ట్ ఈ కూరగాయలని మనం కుక్ చేసుకోవాలి. క్యారెట్ బీన్స్ పచ్చివి కాబట్టి నేను ఇవి ఫస్ట్ వేస్తున్నాను. బాగా సన్నగా తరిగి వేస్తే మీకు ఎమ్మటే ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో 1/2 కప్ అంతా ఉడకపెట్టిన పచ్చి బఠానీ వేస్తున్నాను. దీంతో పాటు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉడకపెట్టిన జొన్నల్ని వేయబోతున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి చూస్తానికే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు జొన్నలు వేసిన తర్వాత మీరు ఉప్పు చూసి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత దీంట్లో ఒక అరచక్క నిమ్మకాయని పిండుకుందాం. దీంతో పాటు కొంచెం ఫ్రెష్గా తురిమిన కొబ్బరి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అది కూడా వేసుకుందాం. వేసి మొత్తం ఒక్కసారి కలిపేద్దాం. అయిపోయింది మన జొన్న ఉప్మా. సూపర్గా చూడండి. ఆహా, చూస్తానికి ఎంత బాగుందో. చాలా సింపుల్ రెసిపీ. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇట్లా చేసుకుని తినచ్చు. ఇలాగ నేను చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేశాను. ఆ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అవన్నీ ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ వేరే ఏదైనా మీరు చూడాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా నేను చేసి చూపిస్తాను. జొన్న ఉప్మా బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తిని ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఈ మిక్స్డ్ వెజిటబుల్ జొన్నల ఉప్మా ఎలా ఉందో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్తాం మీకు. సింపుల్ అండి, చాలా రుచిగా ఉంది.
మార్నింగ్ టైం మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటే మంచి హెల్తీ ఉప్మా అనమాట. ఫుల్ డే ఫుల్ ఎనర్జీలో ఉంటారు మీరు. ఈ జొన్నల ఉప్మాని మీరు ప్లెయిన్గా ఇట్లానే తినచ్చు, లేకపోతే ఏదైనా పచ్చడి పెట్టుకొని తినచ్చు. పచ్చడి లింక్స్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.